హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 2. విరాట్ హర్షిని మీద కోపంతో ముద్దు పెట్టుకుంటాడు. కానీ హర్షిని అస్సలు స్పందించదు. ఆమె తన మనసును చంపుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది. విరాట్ హర్షిని మీద పడి ఆమె చెస్టు పైన చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని తన ఇంకో చేతిని నడుముపై వేసి తన నోటితో హర్షిని మెడపైన ముద్దు పెడుతూ ఆమె ఒంటిపై ఉన్న బట్టలు అన్నీ క్రూరంగా నవ్వుతూ చింపేశాడు. హర్షిని తను ఏమీ చెయ్యలేక తన కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన మనసు ఎంతో కఠినంగా మారింది. తన బాధను దిగులు మింగుకుంది. చాలా కఠినంగా మారిపోయింది. ఏమి చెయ్యాలో అర్థం కాక విరాట్కు సెక్స్ అందిస్తుంది. విరాట్ అంతా చాలా కఠినంగా చేస్తాడు. హర్షిని మీద క్రూరంగా ప్రవర్తిస్తాడు. విరాట్, ఏమే నీవు కళ్ళు మూసుకుంటే నేను ఎలా చెయ్యగలుగుతా? నువ్వు నాకు ఎలా సహకరిస్తావు చెప్పు. నువ్వు నాకు సెక్స్ ఇవ్వడానికి వచ్చావు కదా, నా కాడ డబ్బులు తీసుకుంటున్నావు. మరి నీకు ఏమైంది? ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు? ఇంత ఇబ్బందిగా ఎందుకుంటున్నావు అని గట్టిగా అన్నాడు. నాకు సహకరించకపోతే నువ్వు ప్రాణాలతో బయటికి పోలేవు అని హర్షినికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు హర్షిని ముఖంలో ఆకర్షణీయమైన చిరునవ్వుతో ప్రతిదీ భరిస్తుంది. ఆమె చాలా బాధలో ఉంది. అయినప్పటికీ ఆమె తన బాధను ముఖంలో చూపనించడం లేదు. వర్షిని ఎంత బాధనైనా సరే తట్టుకోగలుగుతుంది. విరాట్కు సెక్స్ ఫీలింగ్ వచ్చేలా చేసింది. తనని ఆశ్చర్యపరిచింది. నువ్వేనా ఇట్లా చేసింది అని విరాట్ కూడా హర్షినితో అన్నాడు. ఆమె చదువుకునే కాలేజీ రోజుల్లో మంచి క్రీడాకారిణి. ఆమె చురుకైన అమ్మాయి. ఆమె చాలా సైక్లింగ్ మరియు లైంగిక వ్యాయామాలు కూడా చేసింది. ఆమె చాలా అందగత్తె. ఆమెకి ఫాలోయింగ్ కూడా చాలామంది ఉండేవాడు. కానీ విరాట్ మాటలు విన్న హర్షిని ప్రేమగా విరాట్ ముఖం మీద వేలు పెట్టి అతని భుజాలను గట్టిగా నెమురుతూ, నేను ఏం చేశాను అని అంటది. నా అందాలను ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు కదా, ఇందుకు నన్ను హింసిస్తున్నావు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు విరాట్, ఎందుకు ఏడుస్తున్నావు? కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలని అంటారు కదా, నేను నీ శరీరాన్ని మెయింటైన్ చేస్తున్నాను. నీకు అర్థం కావటం లేదా? నీ కాడి నుంచి నేను సెక్స్ తీసుకుంటున్నాను అని అంటాడు. నేను మీతో మాత్రమే మొదటిసారి ఇదంతా చేస్తున్నానని భావించి మొదటి వ్యక్తి మీరు కాదు. ప్రతి కస్టమర్ ప్రారంభంలో ఈ అపోహన కలిగి ఉంటారు. కానీ వారు కూడా దీన్ని చాలా ఆనందిస్తారు అని చెప్పింది. నీకు ఇంత ఫీలింగ్ వచ్చేలా నేను చేస్తున్నాను, కానీ నా మీద నువ్వు ఇంత కఠినంగా ఉండడం సరైనదేనా అని అంటుంది. నువ్వు నాకు ఎదురు చెప్తావా అని తన నడుముని గట్టిగా పట్టుకుంటాడు. హర్షిని చాలా బాధను అనుభవించడం ప్రారంభిస్తుంది. ఆమె కంటి మూల నుండి ఒక కన్నీటి ఓటు కూడా పడింది. కానీ ఆమె దానిని విరాట్కు చూపించలేకపోయింది. ఆమె వెంటనే బాధను తుడిచివేస్తుంది. విరాట్కు తన శరీరాన్ని అంకితం చేస్తుంది. మంచంలో ఆమెతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. ప్రతి పనిని కూడా ఒక కఠినంగా చేస్తాడు. హరిని సిగ్గు లేకుండా విరాటును సంతృప్తి పరుస్తుంది. హర్షిని యొక్క ఈ సిగ్గులేని చూసి, ఛీ, ఏం బతుకే నీది అని విరాట్ షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి గురించి నేను తక్కువ అంచనా వేసిన. నా తప్పుడు ఆలోచన. దీనిని ఇంకా కఠినంగా చెయ్యాలి అని అనుకుంటాడు. అతను ఎంత తప్పుగా అనుకున్నా సరే హర్షిని తనని సంతృప్తి చెందాలనే చేస్తుంది. ఆమె ఎంత అమాయకురాలని అతను అనుకున్నాడు. ఈరోజు మొదటిసారిగా విరాట్ ఒకరిని గుర్తించడంలో తప్పు చేశాడు. ఇది నిజంగా ఊహించలేని రోజు.
హర్షిని అంటే ఒక అమ్మాయి కాదు, తను మంచితనానికే మారుపేరు. కానీ ఆ విషయం విరాట్కు అర్థం కావటం లేదు. ఎరుపు మరియు నీలం రంగు గుర్తులు ఉన్నాయి. అవి విరాట్ ఆమెను ఎంత క్రూరంగా చీల్చి తిన్నాడు తెలుస్తుంది. ఆమె శరీరం కంటే ఆమె ఆత్మలో ఎక్కువ బాధను అనుభవిస్తుంది. ఆమె ఆ నొప్పిని తట్టుకోలేక హింసే పడుతుంది. నేను ఏం చెయ్యాలో నాకే అర్థం కావటం లేదు అని ఏడుస్తూనే ఉంది. బాధ తగ్గించుకోవటానికి బాత్రూంలో కొంత సమయం గడిపిన తరువాత స్నానం చేసి బయటికి వస్తుంది. తన నొప్పిని తట్టుకోలేకపోతుంది. కానీ ఏమి చేయాలో అర్థం కాక అట్లనే ఒక చోటన కూర్చుంటుంది. విరాటు దుస్తులు ధరించి బయలుదేరడానికి రెడీగా ఉంటాడు. నన్ను కూడా సగం దూరంలో దించవా అని హర్షిని ప్రేమగా అడుగుతుంది. కానీ విరాట్ కఠినంగా నేను తీసుకొని పోను, నీ అంతగా నువ్వు వెళ్ళు, నువ్వు చేసిన సెక్స్కు నీకు డబ్బులు ఇచ్చాను అంతే, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆఫీస్కి బయలుదేరతాడు. అతని వెళ్ళే ముందు తన కోటు నుండి ఒక చెక్కు తీసుకొని హర్షిని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నన్ను రాత్రి సుఖపెట్టినందుకు అని ఆమె వైపు విసిరాడు. విరాట్ ఇంకొకసారి నువ్వు నా ముందుకు రాకు అని వర్షినికి చెప్పాడు. అప్పుడు హర్షిని, ఎందుకని, నేను ఏమైనా తప్పు చేశానా, నీకు సుఖం ఇవ్వలేదా అని తన మనసులో బాధలు చంపుకొని విరాట్ని అడిగింది. నేను ఏ అమ్మాయితోనా ఒకటి కంటే ఎక్కువసార్లు మంచం పంచుకోను, అది విరాట్ నియమాలకు విరుద్ధం. ఇంకెప్పుడు నా ముందుకు రాకు, నాకు కనిపించకు, నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న హర్షిని చాలా బాధపడింది. ఎందుకు విరాట్ నా పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని తనకి అర్థం కావడం లేదు. నేను అంత తప్పు ఏం చేశా, విరాట్ని అడగాలని చాలా క్వశ్చన్లు ఉన్నాయి, కానీ ఏమీ అడగలేకపోతుంది. ఓహో, ఇది చాలా దారుణం. దీని అర్థం నాకు మీతో రాత్రి గడపడానికి మరే అవకాశం లభించదు అని హర్షిని కాస్త బాధపడుతూ విరాట్కి బదిలిచ్చింది. హర్షిని కొంచెం విచారగా నటిస్తూ, పర్వాలేదు, మీరు కాకపోతే వేరే పెద్ద పార్టీ చేస్తారు. నగరంలో ఇలాంటి అభిరుచులు ఉన్నవారికి కొరతే లేదు. ఒక మీటింగ్ ద్వారా ఈ రాత్రి నాకు మరొక వ్యాపారవేత్తతో డీల్ కుదిరింది. క్లబ్ నుండి బయటకు వచ్చిన తరువాత హర్షిని నేరుగా అతని దగ్గరికి వెళ్తా అని చెప్పింది. ఆ మాటలు విన్న విరాట్ షాక్ అయ్యాడు. సరే, పోతే పో, నాకెందుకు చెప్తున్నావు అని హర్షినితో అన్నాడు. హర్షిని బయటికి రాగానే ఆసుపత్రికి వెళ్తుంది. ఆమె ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హర్షిని హాస్పిటల్లో ఒక క్యాబిన్లో కూర్చున్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. హర్షినిని చూసి డాక్టర్, హాయ్, నువ్వు వచ్చావు. మేము నీకు చాలాసార్లు ఫోన్ చేశాము, కానీ నువ్వు మా కాల్ ఎత్తలేదు అని అన్నాడు. ఏమైంది, మా కాల్ ఎందుకు ఎత్తలేదు, ఏమైనా బిజీగా ఉన్నావా అని అడిగాడు. అప్పుడు హర్షిని క్షమాపణ చెప్పి, కాస్త భయంగా, క్షమించండి డాక్టర్, నేను ఏదో పనిలో బిజీగా ఉన్నాను. డాక్టర్, ఎలా ఉన్నాడు, అతను బాగున్నాడా అని అడిగింది. ఓ, అతని గురించి చెప్పాలని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ తీయలేదు. అప్పుడు హర్షిని కంగారు పడుతూ, ఏమైంది డాక్టర్, నా తండ్రికి మీరు చెప్పాలి, ప్లీజ్ చెప్పండి, ఏమైంది అని భయపడుతూ అడుగుతుంది. అప్పుడు డాక్టర్ హర్షినితో, నిజానికి అతని పరిస్థితి నిన్న మరింత దిగజారింది. అతను బ్లెడ్పై ఉన్నాడు. నేను మీకు ఎలాంటి తప్పుడు ఓదార్పు ఇవ్వలేను, కానీ అతను బతికే అవకాశాలు ఎంత ఉన్నాయో మాకు తెలియదు అని చాలా డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నారు. అందుకే ముందుగానే మీకే చెప్తున్నా, అతని హెల్త్ విషయం
అతని హెల్త్ కండిషన్ చాలా కృంగిపోయింది. తనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ముందుగానే మీకు చెప్దామని ఫోను చేశాను అని చెప్తాడు. వెంటనే డాక్టర్ సంకోచిస్తూ హర్షిణిని ప్రశ్నించాడు. ఇది విన్న హర్షిణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్తున్నారు డాక్టర్? నాకు ఈ ప్రపంచంలో అతను తప్ప ఇంకెవరూ లేరు. నాకు అతను అతనికి నేను. ఎంత డబ్బు ఖర్చైనా సరే నన్ను ఆయనని కాపాడండి. నా ప్రాణాలు కూడా అతని చేతిలోనే ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అని చాలాసార్లు బతిలాడుతుంది. నా తండ్రిని నేను కోల్పోవాలనుకోను డాక్టర్ అని హర్షిణి ఆ మాట చెప్తూనే తన కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. తనని అలా చూడలేక, డాక్టర్ నాకు అర్థమైంది, చింతించకు, దేవుణ్ణి నమ్ము. అతనికి కీమోథెరపీ ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. ఆ థెరపీ చేసిన తరువాత అతను చాలా ఖరీదైన శస్త్రచికిత్స చేయించుకోవాలి అని అన్నాడు. అప్పుడు హర్షిణి సరే డాక్టర్ గారు అని చెప్పి ఆమె ఆసుపత్రిలోని ఒక వార్డుకు వెళ్ళింది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతను చాలా నిర్జీవంగా కనిపించాడు. అతని శరీరం నుండి ప్రాణం పోయినట్టు అనిపించింది. అతను సరిగ్గా శవంలా కనిపించాడు. ఆ వ్యక్తి స్థితిలో చూసి హర్షిణి చాలా బాధపడింది. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రి. నెమ్మదిగా క్యాన్సర్ కారణంగా అతని శరీరం పూర్తిగా బాధతో కృంగిపోతుంది. హర్షిణి ధైర్యం కూడగట్టుకొని తన ముఖంలో విచారాన్ని చిరునవ్వు వెనక దాచుకొని వాడి లోపలికి తన తండ్రి దగ్గరికి వెళ్ళి బాగున్నావా నాన్న అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ తండ్రి ఇట్లా ఉన్నానమ్మా నేను అని అంటాడు. ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని మంచం దగ్గర కుర్చీలో కూర్చుంది. నాన్న ఎలా ఉన్నారు? నేను ఈరోజు డాక్టర్ని కలిశాను. మీకు తెలుసా? డాక్టర్ ఏం చెప్పారు? మీరు చాలా త్వరగా కోలుకుంటారని ఆయన అన్నారు. నాన్న చింతించకండి, మీరు చాలా త్వరగా పూర్తిగా కోలుకుంటారు. ఆ వ్యక్తికి హర్షిణి ఈరోజు అబద్ధం చెబుతుందని తెలుసు. అతను ఉన్న స్థితిని బట్టి అతను జీవితం వైపు కాదు, మరణం వైపు మాత్రమే వెళ్ళగలరని తెలుసు. అయినప్పటికీ హర్షిణి తన తండ్రిని ప్రోత్సహించింది. ఆమె విచారంగా ఉందని అతనికి తెలుసు. కానీ ఆమె పెదవులు ఇంకా బాధతో కృంగిపోతుంది. ఆ వ్యక్తి తన గురించి కాదు, తన పువ్వు లాంటి కూతురు గురించి ఆందోళన చెందాడు. హర్షిణి చాలా అందంగా, అమాయకంగా కనిపించింది. తన కూతురు తాను లేకుండా ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తుందో అతనికి తెలియదు. ఆ వ్యక్తి పేరు అర్జున్. అతను మధ్యతరగతి వ్యక్తి. అర్జున్ తండ్రి అంటే హర్షిణి తాత విరాట్. హర్షిని తాత ఒకప్పుడు స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా సరే స్కూల్లో మంచిగా షేర్ చేసుకునేవాళ్ళు. అట్లానే విరాట్ గురించి, హర్షిని గురించి ఒక మాట చెప్పాలి అని అనుకున్నారు. అప్పుడు వెంటనే విరాట్ వాళ్ళ తాత హర్షిని వాళ్ళ తాతతో నేను ఒక మాట చెప్తా, నువ్వు ఏం అనుకోమాకురా అని అంటారు. నువ్వు ఏది చెప్పినా నేను కాదనను అని అంటాడు. సరే చెప్పురా. విరాట్కు హర్షినికి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నారు. వెంటనే విరాట్ నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని చెప్పాడు. కానీ తాతయ్య వినలేదు. బలవంతంగా హర్షిని విరాట్ వివాహం చేయించాడు. విరాట్ తాత హర్షిని మంచి అమ్మాయి అని తెలుసు. విరాట్ ఎలాంటి అబ్బాయి అని కూడా అతనికి తెలుసు. కాబట్టి హర్షిని మాత్రమే విరాట్ను మంచి వ్యక్తిగా చేయగలరని అతను నమ్మాడు. చనిపోయే ముందు విరాట్ తాత చివరి కోరిక ఏమిటంటే ఇద్దరు వివాహం చేసుకోవాలని తన తాత చివరి కోరిక అని విరాట్ హర్షిని వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె ముఖం కూడా చూడలేదు. వివాహం జరిగిన వెంటనే విరాట్ తాత చనిపోయాడు.
వెంటనే విరాట్ తాత చనిపోయాక హర్షిని వాళ్ళ ఇంటికి తిరిగి పంపించాడు. ఆ రోజు హర్షిని ఎంతో బాధగా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ బాధను చూసిన హర్షిని తండ్రి, నేను నిన్ను అర్థం చేసుకున్నాను అని ఆమె తండ్రి హర్షినితో అంటాడు. నాకు ఎక్కువ సమయం లేదని నాకు తెలుసు. ప్రపంచంలో ఏ చికిత్స నన్ను నయం చేయలేదు. నా జీవితం గురించి నేను చింతించడం కానీ నా జీవితం గురించి బాధపడుతున్నాను. ఎందుకంటే నా జీవితం కూడా నీలానే ఉంది. నా చికిత్స కోసం నువ్వు నన్ను ఇంత ఖరీదైన హాస్పిటల్లో చేర్పించావు. కానీ ఇప్పుడు నీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నాకు చికిత్స అవసరం లేదని చెబుతున్నాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళు. నా మిగిలిన రోజులను ఆసుపత్రిలో చనిపోకుండా నీతో హాయిగా గడపాలనుకుంటున్నాను అని అన్నాడు. హర్షిని వెంటనే తన తండ్రి మాటలను అడ్డుకొని, నాన్న ఆపు, ఇలాంటి అర్థం లేని మాటలు చెప్పవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఏమీ అవ్వదు. నువ్వు మంచిగా కోలుకుంటావు అని చెప్తుంది. అన్నం తినిపించినాక డాక్టర్ నీకు కొత్త మందులు వాడమని చెప్తాడు. ఇవి మంచిగా పనిచేస్తాయి అంట. నువ్వు త్వరగా కోలుకుంటావు. నాన్న నన్ను నమ్ము. హర్షిని తండ్రి, ఇంత డబ్బు ఎక్కడి నుండి ఏర్పాటు చేస్తున్నావు? తల్లి, నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావా అని అడిగాడు. హర్షిని తండ్రి ఇలా చెప్పగానే హర్షినికి కంగారు వచ్చింది. అట్లా ఏం చెయ్యటం లేదు నాన్నగారు. నాన్న నన్ను నమ్ము. నేను నీ కూతురిని. నేను ఏ తప్పు చేయటం లేదు. నాకు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం ఆధారంగా నేను చికిత్స కోసం లోన్ తీసుకున్నాను. నువ్వు చింతించకు. మీరు తొందరగా కోలుకుంటారు అని చెప్పింది. అప్పుడు మన ఇద్దరం ఇంటికి తిరిగి వెళ్దాము అని చెప్పింది. అర్జున్ కొంచెం బాధపడుతాడు. హర్షిని తన తండ్రి విచారంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. ఆమె అతని చేతిని తేలికగా ముద్దు పెట్టుకొని, నాన్న నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నీకు తెలుసు కదా, నీకు ఏమీ జరగనివ్వను అని చెబితే అర్జున్ చిన్నగా నవ్వుతూ సరే తల్లి అని అంటాడు. హర్షిని తన తండ్రిని ఇంత నిర్జీవ స్థితిలో చూసి చాలా బాధపడుతుంది. తన తండ్రిని ఇలా చూడలేకపోతుంది. దేవుడా, నా కూతురితో ఇలాంటి ఆట ఎందుకు ఆడుతున్నాడో ఆ దేవుడికే తెలియాలి. ఆమె తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకున్నది. తన తండ్రి చూస్తే ఇట్లా ఉన్నాడు. తనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆమె చివరి ఆధారం తండ్రిని కూడా దేవుడు లాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు తన తండ్రిని కాపాడటానికి ఆమె ఎంత విలువైన వస్తువును పోగొట్టుకుంటుందో ఆమెకి మాత్రమే తెలుసు. హర్షిని తన బాధను తనలోనే ఉంచుకుంటుంది. తండ్రితో చెప్పకుండా తన మనసులోనే తాను అనుకుంటుంది. క్షమించండి నాన్న, నేను నిన్ను మోసం చేస్తున్నాను. నేను ఏ ఉద్యోగం చేయటం లేదు. నేను నీకు చెప్పలేను అని బాధపడుతూ ఉంటుంది. మీ ప్రాణాన్ని కాపాడటానికి నేను ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేస్తున్నది చాలా తప్పు అని నాకు తెలుసు. అయినప్పటికీ నా జీవితం నాశనం చేస్తున్నాను మరియు నేను ఎప్పటికీ దాని నుండి బయటపడలేను అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తన బాధ చూడలేక వేదనలతో చనిపోతే నేను చూడలేను. దయచేసి నన్ను క్షమించండి. తన తండ్రికి ఆహారం తినిపించి మందులు ఇచ్చిన తరువాత హర్షిని ఇంటికి తిరిగి వస్తుంది. మొదటిగా ఆమెకు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె నొప్పి నివారణ మందులు తీసుకుంటుంది. ఆ తరువాత విరాట్తో ఏమి జరిగిందో, విరాట్ రాత్రంతా హర్షిని సెక్స్ చేసి ఆమె శరీరం మొత్తం విరిగి ముక్కలయ్యింది. ఆమె భరించలేని నొప్పితో బాధపడుతుంది. నొప్పి నివారణ మందు తీసుకున్న తరువాత హర్షిని తేలికైనది. ఏదైనా తిని మంచం మీద పడుకుంటుంది. ఆమె రాత్రంతా అలసిపోయి నొప్పితో బాధపడుతుంది. పడుకున్న వెంటనే నిద్రపోతుంది. రాత్రి నేను మళ్ళీ క్లబ్కి వెళ్ళాలి అని చెప్పుకుంటూ పండుకుంటుంది. హర్షిని రాత్రి రెడీ అయ్యి క్లబ్కి చేరుకోగానే క్లబ్ ఓనర్ హర్షిని దగ్గరికి పిలుచుకుంటాడు. దగ్గరికి వెళ్ళి, సార్,
మీరు నాకు చాలాసార్లు ఫోన్ చేశారు కదా అని అడుగుతుంది. ఎందుకు హర్షిని అట్లా అడుగుతున్నావు అని అడుగుతాడు. ఏం లేసా, నైటు ఒకేసారి ఫోన్లు వచ్చేసరికి అడుగుతున్నా. అప్పుడు యజమాని, అవును హర్షిని, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలాసేపు మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీకు ఒక అడ్రస్ పంపిస్తున్నాను. నువ్వు ఈ రాత్రి అక్కడికి వెళ్ళాలి అని అన్నారు. ఏం అడ్రస్ సార్ అంటే, నైటు నీకు ఒక గిరాకీ వచ్చింది. మంచిగా డబ్బున్న వ్యక్తి, అతనితో నువ్వు సెక్స్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. హర్షిని తన క్లబ్ యజమాని చెప్పిన అడ్రస్కు వెళ్తుందా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.